వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జరిగింది. నేను ఒక వైల్డ్ లైఫ్ ఎన్జిఓలో పనిచేస్తున్నాం, ప్రస్తుతానికి టైగర్ ప్రొటెక్షన్ పార్క్ పనిచేస్తుంటాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుకి వస్తే మనం టైగర్ చాలా మంది అంటున్నారు టైగర్ మిస్సింగ్ అని చెప్పేసి ఒక ఆవును చంపడం జరిగింది. చంపిన తర్వాత మనం సెట్ చేస్తున్నప్పుడు డ్రోన్తో సెట్ చేయడం జరిగింది. తర్వాత మన 4 టీంలో డివైడ్ తిరగడం జరిగింది. సో ఇప్పుడు అది మనం ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. అవును అడుగులు మాత్రం కనిపించింది, ఫోటోస్ రాలేదు. ప్రస్తుతానికి ఉంది అని చెప్పలేము, మనకి వేరే ఇక్కడ దొరికేందరు కూడా ఇక్కడ ఉండొచ్చు. అంటే ఉండే అవకాశాలు మనం ఉండొచ్చు, కొన్నిసార్లు ఇక్కడ చేయొచ్చు. మనకైనా పర్టికులర్ ఫోటో కానీ ఒక ఏదైనా వచ్చినప్పుడు మనం చెప్పగలుగుతాం. నిన్న సమాచారం అందిన వెంటనే బృందాలుగా మొత్తం వెతికాము. నిన్న ఆవు ఒక కళేబరం ఉన్నది, వాటి యొక్క పాదముద్రలు కూడా ఉన్నాయి. యాక్చువల్ పెద్ద పులే అని ఒక అంటే వచ్చేసి నిర్ధారణకు వచ్చేసింది. సో దానికోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు 4 బృందాలుగా డివైడ్ అయ్యి ఒక్కొక్క బృందానికి 10 మంది చొప్పున మొత్తం తిరిగాము. డ్రోన్తో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాము. వాటి యొక్క అడుగులు తప్ప ఇంకేం ఆధారాలు లేవు, వాటి కోసము చూస్తూ ఉన్నాము. తిరుగుతూ ఉన్నది, అక్కడ నుంచి వస్తున్నది కనుక మేబీ వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాము. ఎన్ని సంవత్సరాలు సార్ గతంలో ఎప్పుడైనా పెద్ద పులి వచ్చిన సందర్భాలు పెద్ద పులి సందర్భాలు వచ్చిన తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ లెపర్డ్స్ చాలా ఉంటాయి. పెద్ద పులి రావడం అనేది ఫస్ట్ టైం ఇక్కడ ఏరియాలకు. స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, అది మోస్ట్లీ ఫారెస్ట్లో ఉంటుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఈ పశు కాపర్లు కూడా వస్తారు కదా, వాళ్ళకి పశువుల కాపర్లు ఏమన్నా వస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ఎక్కడైనా సమాచారం ఉన్నా కానీ అటవీధికారులకు ఇచ్చేస్తే వాళ్ళకి నష్టపరిహారము అందిస్తాము. విష ప్రయోగం కానీ ఎలాంటి చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాము. శాఖ నుంచి మాకు తెలిసిన మట్టుకైతే ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ మనకు లెపర్డ్స్ చాలా ఉంటాయి. లెపర్స్ క్యాటిల్ దాడి చేస్తాయి, ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ పెద్ద పులి అనేది ఈసారి చాలా రేర్. ఫెస్టివల్ పేరు పెట్టిన దానికి అక్కడ నుంచి అది గత లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి మూవ్ అవుతుంది ఇక్కడికి. సో దీని వయసు 4 to 5 years ఉంటుంది సార్. సో ఇది పెద్ద పూలు ఒక్కటే ఉన్నదా, దాని చెప్పి ఇంకో ఇక్కడ ప్రస్తుతానికి పట్టుకు వెళ్తే ఒకటి మన అక్కడ నుంచి బయటకు వచ్చింది. ఇక లోకల్ ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోతే దాని ఇప్పుడైతే ఒకటి ప్రస్తుతానికి ఉంటుంది ఇక్కడ మన దగ్గర. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయినట్లు ఏమైనా పాదాలు వెళ్ళిపోయింటే చెప్పలేదు, కానీ ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినట్టు చూసినాం మనం. వెళ్ళిపోతే మళ్ళీ వేరే ప్రాంతంలో కనిపించి కానీ ఒక ఆవును అని చెప్తే మనకు అప్పుడు అర్థమైంది. అక్కడ ఫోటో వచ్చినా లేకుంటే ఏమన్నా కనిపిస్తే మనకు విషయం కూడా సార్. ఇక్కడ పాయిజన్ ఇచ్చారు అంటే సార్ పాయిజన్ మనకు పర్టికులర్ చెప్పలేదు సార్, ఎందుకంటే పాయిజన్ మన ల్యాబ్ వచ్చి కన్ఫర్మ్ మనం చెప్పచ్చు. ఇప్పుడు పాయిజన్ చెప్పలేము సార్, పాయిజన్ పర్టికులర్ అంటే ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చెప్పచ్చు. ఇంకోటి సార్, ప్రజలు భయపడద్దు, ఎందుకంటే ఎప్పుడు కూడా మనుషులు అటాక్ చేసే అవకాశం లేదు. ఇక్కడన్నా పశువులు కానీ వాటికి అటాక్ చేసినప్పుడు కన్సర్న్ ఆఫీసర్కి చెప్తే వాళ్ళు డబ్బులు ఇప్పించి ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ప్రజలు బాధ్యతలు గురి కావద్దు. తర్వాత మన ఇక్కడ లోకల్లో ప్రస్తుతానికి మన ఎఫ్ఆర్ రమేష్ గారు, తర్వాత మన బాబా సార్, వీళ్ళందరూ అదల్లో 2 టీంలు చేసి నైట్కి తిరుగుతున్నాం ఇక్కడ. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రజలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో దీన్ని సార్ ఇప్పుడు ఒక్కసారి అటాక్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని డేస్కు అటాక్ చేసే బేసిక్ టైగర్ సార్ ఒకసారి ఫుడ్ తీసుకున్న తర్వాత మినిమం 1 week to 10 days గ్యాప్ తీసుకుంటారు సార్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆహారం కోసం అది ట్రై చేసి ఉంటుంది. ఆ గ్యాప్లో పక్కన ఎనిమిది కూడా దాన్ని వదిలి పెడతారు సార్. పెద్ద చంపాలని అవసరం అనుకుంటుంది. ఏమన్నా కొన్నిసార్లు దానికి మెంటల్ కండిషన్ బాగాలేక చంపుతా చంపవచ్చు, కానీ తినడం మాత్రం చాలా రేర్. డ్రోన్ షాట్ల కోసం సెట్ చేయడం జరిగింది. ఒక 4-5 kilometers రేడియస్ అయితే తిప్పడం జరిగింది, కానీ ఇప్పటికీ మనకి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు దానిలో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.